కోసం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న జరిగిన టీఆర్ఎస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పత్రికా ప్రవేశం మేము నిర్వహించుకుంటున్నాము. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఏనాడు రైతు పక్షాన కానీ బడుగు వర్గీకరణ పక్షాన కానీ ఏనాడు ఆలోచించలేదు. మరియు రైతులకు ఏకకాలం రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించుకుంటూ ఇదిగో ఇంకో పిల్లలు వచ్చాయన్నట్టు చెప్పుకుంటూ ముందుకు సాగుతూ ఉండి 10 సంవత్సరాలు మనకు వాళ్ళు రైతుల పక్షాన ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు గుర్తు చెప్తూ ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాము. దేశంలో ఎక్కలేని విధంగా ఒక డెడ్ లైన్ ఇచ్చుకుంటూ ఆగస్టు 15వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తూ ఉన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నిక్కచ్చిగా మేము గంటపదంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఆగస్టు 15 తారీఖు నాడు రుణమాఫీ చేయడం చాలా ఆశ్చర్యంగా వచ్చాము. ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ యొక్క పబ్బం కట్టుకోవడానికి మాత్రమే రైతుల రూపంగా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు రైతులకు చేసింది లేదు ఏం లేదు. ఏమైనా చేయాలనుకున్న రైతులకు కానీ బడుగు వర్గాలుగా చేయాలని అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రజల తీర్పును మేము శిరసావహిస్తూ మేము రాబోయే 5 కాలంలో రైతుల పక్షాన బడుగు బలియాల పక్షాన వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా పనిచేస్తాము. ఎలాంటి అపోహలు లేవు, ఏమీ లేవు. ఖచ్చితంగా దీనికి మీకు రాబోయే రోజుల్లో మీకు రుజువు చేస్తాము. ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల మేము 500 సిలిండర్లతో పాటు 200 యూనిట్లు కూడా మేము అమలు చేయలేకపోయాము. ఈ జూన్ 4 పోతుందో ఆ రోజు నుంచి ఖచ్చితంగా మేము 200 యూనిట్ల విద్యుత్ కానీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ రైతులకు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తిరుగుతాము. కింద మీరు ఎలాంటి ప్రజలు కానీ రైతులు కానీ కర్షకులు కానీ ఏ విధంగా మీరు అపోహలు వద్దు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల పక్షాన ఉంది, ప్రజల పక్షాన ఉంది, ప్రజల పక్షాన పనిచేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో మేము రుజువు చేస్తాము. మాకు అవకాశాన్ని మేము ప్రజలు ఇచ్చిన మా ప్రజల అవకాశాన్ని మేము ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల బాగోగుల కొరకు ఖచ్చితంగా పనిచేస్తామని మేము పత్రికా ప్రమాణంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. రుణమాఫీ కానీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క బడుగు బలగాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో ఎవరు అపోహలు పడొద్దండి. కేవలం వాళ్ళు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది ఓన్లీ చిల్లర రాజకీయాలు మాత్రమే. మేము గద్దెకి దాదాపుగా 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల కాలంలో 2 ఎలక్షన్స్ కోడ్ వచ్చాయి మనకు. ఒకటి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది మాకు, రెండోది వచ్చేసి మనకు ఎంపీ కోడ్ వచ్చింది. ఈ 2 కోడ్ ఉన్నందువలన మేము 500 గ్యాస్ సిలిండర్ ఒకటి మరియు 200 రూపాయల 200 యూనిట్ల అదొకటి. దాంట్లో రైతు రుణమాఫీ కొరకు పెండింగ్ పెట్టినా వాస్తవమే. కానీ ఎప్పుడైతే మనకి ఈ జూన్ 4 తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ అయిపోతుందో 15వ తారీఖులోపు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము రైతు రుణమాఫీ చేసి తీరుతామని ఘంటాబద్ధంగా మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉన్న చిత్తశుద్ధి. ఇది వాళ్ళు ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళు ఏమి చేయకుండా రైతుల పక్షాన కానీ పేద బడుగుల పక్షాన సూటికి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ఒకటే సూచన చేశారు. అయ్యా మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు ఎందుకు రైతు రుణమాఫీ చేయలేదు? మీరు ఆత్మవిశ్వాసం విమర్శ చేసుకోండి. ఇది ఏదో మీరు వచ్చి రిసర్చ్ చేసిన కాకుండా మేమైతే కార్యక్రమం ఆపము. ఆగస్టు 15వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో మేము రుణమాఫీ చేసి తీరుతుంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము. మీరు ఏదో అప్పుడు రైతులాగా మీరు కూడా ఏదో ప్రతిపక్ష నాయకులు చెప్పినందుకు దేనికి ఉందని ఇన్ని రోజులు మీ పక్షాన ఎన్నో రూపాయలు మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు మాట్లాడారు ప్రతిపక్షాన. కేవలం ఇప్పుడు వచ్చి మేము రాజకీయాలు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని అంటారు. రెండో విషయం వచ్చేసి మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బోనస్గా 500 రూపాయలు ఖచ్చితంగా వరి మద్దతు ధర చెప్పారు. కానీ సన్న బియ్యానికి ఇస్తున్నామని చెప్పలేదు, దొడ్డు బియ్యానికి చెప్పలేదు. మీరు ఏదో జరిగిపోతుంది, ఏదో లేదు, మా రాజకీయ ఉనికి కోల్పోతున్నాము, ఏదో ఒక కార్యక్రమం ముందు వేసుకున్న సందర్భం ముందు తీసుకొని మాకు దానికి ఇస్తారు మేము దీనికి ఇస్తారని చెప్పడం ఉద్యోగం ఉంది. అది గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని అన్ని పక్షాలు తరపున నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా మద్దతు ధర కూడా ఖచ్చితంగా రైతులకు అందజేసే కార్యక్రమం చేపడుతుంది అని దానికి ఎలాంటి అపోహతోని నెంబర్ 1. దాని తర్వాత మీరు చిల్లర రాజకీయాలు మానుకోండి. నిర్ణయాత్మకమైన ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు కూడా కీలకమే. ప్రతిపక్షాలు కూడా ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి.
అది విడిచిపెట్టి మాకు ఏదో జరిగిపోయింది, ఈ 2 నెలల్లో ఏదో మునిగిపోయింది, ఏదో చేయిందని అని అనుకోదండి. దయచేసి మీరు సలహాలు సూచనలు ఇవ్వండి మీరు, కానీ మీరు ఏదో విధంగా ఏదో జరిగిపోయింది, మొత్తం అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది అని మీరు అపోహపడకుండా ప్రజలను కానీ రైతులను కానీ మభ్యపెడుతండి. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా మేము రైతుల కొరకు, బడుగు బలైన వర్గాలకు, అనుదానాలకు ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం మాది. దీని గురించి మీరు ఎలాంటి ప్రజలు కానీ మా రైతులు కానీ ఎలాంటి మీరు అపోహలు కానీ మీకు ఆగస్టు 15 లోపు మా నాయకుడైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాం. దీనిలో ఎలాంటి అపోహలు వద్దు. రెండవ విషయం మేము చెప్పాల్సిన ఒకటే విషయము, ఒక బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న గడ్డ యాదవ్ గారు, మీరు ఒక ప్రతిపక్ష మీరు నాయకులు, ఒక జిల్లా పార్టీ అధ్యక్షులు, మీరు ఒకవేళ విమర్శించదలుచుకుంటే రాజకీయ విమర్శ చేయండి, కానీ వ్యక్తిగతంగా అబ్బకు అమ్మకు పుడతామనడం ఎంతవరకు కట్టింది? ఇది ఆయన వచ్చే విద్యార్థిగా వదిలేస్తున్నాం. మేము దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. మేము నిర్ణయాత్మకంగా మాకు ఇచ్చిన ప్రజల తీర్పును మేము శిరసా వహిస్తూ మేము ప్రజల కొరకు మేము ఎలా పనిచేయడం రెడీ ఉన్నాము. అది ఆ భాషలో మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ మీరు వాడుతున్నారు, మీరు ఖచ్చితంగా వాపసు తీసుకోండి. లేదా అది మీ విద్యార్థిగా చేస్తున్నాం. మీరు ప్రతిపక్షంగా మీ యొక్క 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకుడైన మేఘాడి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వనపర్తిని ఏ విధంగా మేము అభివృద్ధి పథకంలో తీసుకున్నామనే ఆలోచన విధానంతో మా ఎమ్మెల్యే గారు రాత్రి బాబు కష్టపడతా ఉన్నాడు. ఈ రాబోయే 6 నెలల 9 నెలల్లో మీకు తెలుస్తుంది. ఆయన చేసే కార్యక్రమంలో కూడా ముందుకు వస్తాయి. మీ ముందుకు పత్రికలు కూడా మీరు చూస్తారు. మీరు ఇన్ని రోజులు చేసిన నాయకులు ఇప్పుడు మా నాయకులు చేసే వ్యత్యాసాన్ని మీరే గమనిస్తారు. ప్రజలకు అందుబాటులో అనుకుంటూ బడుగు బలైన వర్గాలకు, రైతు సంక్షేమాలకు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ మా యొక్క ఎమ్మెల్యే గౌరవ్ మేఘారెడ్డి గారు ఎల్లవేళ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల స్వేచ్ఛ కొరకు మేము పనులు చేసుకోబోతాము. అయితే ప్రతిపక్షాలకు ఇంకొకటే సలహా సూచన ఇవ్వాలి. ఒకటే మాట, నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి, వ్యక్తిగత దృష్టికి పోవద్దండి. దయచేసి మేము మీ విద్యకి వదిలేస్తున్నాము. మేమేం కాలువలు చేయదలుచుకోలేదు, ఏం చేయాలి కానీ మీ విద్యలకే. మీరు ఏనాడు ప్రతిపక్షాలు చేసేది లేదు, 10 ఏళ్ళు ఏం చేసేది లేదు. మేము ఒక డెడ్ లైన్ తోటి ఆగస్టు 15 తారీఖు రుణమాఫీ చేస్తామని ఖరాఖండిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. అదే మాట అనుగుణంగా ఈరోజు అన్ని శాఖలతోటి సమన్వయం నడుస్తుంది, సమావేశం నడుస్తున్నాయి. ఏ రకంగా రైతు రుణమాఫీ చేయాలి అనే విజయంతో ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు నాడు ఖరాఖండిగా అది అమలు చేసి తీరుతాం. ఇది మా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విసారిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే మేఘారెడ్డి కానీ ప్రజల పక్షాన ప్రజల కొరకు ఎల్లగా ఏవైనా ఆలోచన చేసి చెప్పేటప్పుడు ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు మాట్లాడవలసిన కోరుతున్నాం. ఆ డబ్బాల విషయాన్ని తీసుకోండి, మా పేద ప్రజలకు ఇచ్చిన డబ్బాల విషయాన్ని తీసుకోండి. ఏమైనా సరే కానీ అన్నిటికీ అవినీతి చేసి ఆయన అంత మూట కట్టుకొని పాపం మూట కట్టుకొని ఈరోజు దింపడం జరిగింది. మాకు ఆయన చేసే శాస్త్రాలు నచ్చక, ఆయన చేసే వ్యవహారం నచ్చక మేము అందరం కలిసికట్టుగా ఒక తాటి మీద ఉంది ఆయన దింపి ఈరోజు మున్సిపాలిటీని మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము గతం ఎక్కడ జరిగింది. కానీ ఈరోజు మేము దాన్ని చూసినాక ఒక్కటి అభివృద్ధి అని చెప్పి ఒక్క నయా పైసా కూడా ఏమీ లేకుండా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం అభివృద్ధి అన్న మున్సిపాలిటీకి ఆదాయమే లెక్కలు చూపించారు. ఈ సంవత్సరం మీ పరిపాలన 10 సంవత్సరాలు ఉన్నది. ఈ 10 సంవత్సరాల్లో మున్సిపాలిటీకి ఏ విధంగా ఆదాయం చూపించారు? ఎంతసేపు ఉన్నా లింగారెడ్డికుండా ఆ మామూలు డబ్బాల గురించి తప్పించి మున్సిపాలిటీకి ఏ విధంగా ఆదాయం చూపించారు చెప్పండి. మరి మీరు గత నాయకులు, గత మాజీ చైర్మన్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు ఉన్న నాయకులు నేను పూర్తిగా అడుగుతున్నా, ఎంతసేపు ఉన్న ప్లేసులు ఏ రోడ్డు మీద ప్లేస్ కనబడితే చాలు వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళకి తెలిసిన బంధువులకి, వాళ్ళకి మిగతా వాళ్ళకి రాశాను తప్పించి మీరు కనీసం సామాన్య ప్రజలకి ఏమైనా ఉపయోగపడతారని చెప్పి లేదా మున్సిపాలిటీకి ఏ విధంగా ఆదాయం తేవాలని చెప్పి ఏ రోజైనా ఆలోచించారా? రోడ్డు వెయిటింగ్ అన్నారు. రోడ్డు వెయిటింగ్లో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. పేద ప్రజలు పాత బజారు, గాంజోకు, చిట్యాల రోడ్డు, గోపాల్పేట రోడ్డు పేద ప్రజలు, పానగల్ రోడ్డు పేద ప్రజలు ఉన్నారు. కమర్షియల్ బిల్డింగ్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిన ఏ ప్రభుత్వం చెప్పింది? మరి మిగతా ఉన్న వాటిలో పేద ప్రజలు ఎక్కడ పోవాలి? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కాలేదు. అన్ని డబుల్ బెడ్రూమ్ మొత్తం కమర్షియల్ ఉన్న
వాళ్ళకి కోట్లు కొన్ని కోట్లు ఉన్న కార్లు ఉన్న వాళ్ళకి మాత్రం డబుల్ బెడ్రూమ్లో 1 కాదు 2 కాదు 3 కాదు ఒక రోజు 10 ఉంటాయి. ఈ లెక్కలని మేము బిల్డింగ్ ఇస్తున్నాము. ఎవరుగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళకి ఏదో విధంగా గవర్నమెంట్ నుండి మీరు నిధులు తీసుకురావచ్చు కదా. డబుల్ బెడ్రూమ్ ఈ డబుల్ బెడ్రూమ్ దేనికోసం కట్టింది? సామాన్య ప్రజలకి, ఇల్లు లేని వాళ్ళకి కదా. మీరు చేయాల్సింది ఇదేనా? ఎవరు చెప్పి ఏ చట్టం చెప్పి అసలు కమర్షియల్ బిడ్డలో షాపులలో డబుల్ బెడ్రూమ్ మార్చాలని? అవినీతి ఏ మున్సిపాలిటీ ఏ పైన పడుతున్నా మొత్తం అవినీతి. ఇప్పుడు అభివృద్ధి చేయాలన్న ఒక్క నయా పైసా కూడా లేదా. ఎంతసేపు ఉన్నా పైకి మేము అమౌంట్ తెచ్చామన్నా మాకు పేపర్ రోడ్డు చూపించారు. ఒక్క అమౌంట్ పైకి రోడ్డు కటింగ్ కోసం అని చెప్పి ఇన్ని కోట్లు అని చెప్పి ఏనాడు కూడా తీసుకురాదు. మొత్తం మున్సిపాలిటీ నిధులు వాడేరు. లోపలనే సంతకాలు పెట్టేశారు. ప్రతి నెల మీటింగ్ అని చెప్పి సిఆర్ఎంలు ఇవ్వడము మీటింగ్ జరిగిందని చెప్పేవాడు. మాకు మీటింగ్ ఎన్ని నెలలకు జరుగుతున్నాయి? మాకు మీటింగ్ మీకు ఎలా పత్రికా మీద తెలుసు కదా. ప్రతి నెల మాకు మీటింగ్ జరిగిందా? 3 నెలలకు 2 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగింది. ప్రతి నెల మీటింగ్ అని చెప్పి సిఆర్ఎంలు ఇవ్వడము ఏదో రకంగా పని కానివ్వడం. ఆ వార్డులో అభివృద్ధి ఏదో జరిగింది. వార్డులో ఏ వార్డులో ఏం అభివృద్ధి జరిగింది? ఏ వార్డులో ఒక్క నయా పైసా అభివృద్ధిగా జరగదు. మున్సిపాలిటీ తీయండి. 15% ఎంత అభివృద్ధి జరిగిందో తీయండి సార్, లెక్క తీయండి. ఇంత అవినీతి పరంగా చేసి మీరు ఇవాళ మళ్ళా మేము ప్రజల మధ్యలో ఉన్నాం, రైతుల పక్షాన ఉన్నాం. రైతుల పక్షాన మీరే ఉన్నారు. మీరే ఓట్లు దొడ్డు ఓట్లు వద్దని మీరే అంటారు. మీకు నచ్చిన పంట ఏమని చెప్పి మీరే అంటారు. మీకు నచ్చిన పంట ఏమని చెప్పి మీరే అంటారు. మీకు వద్దని చెప్తారు. మీ ఇష్టం వచ్చినట్టు ఇది రాజ్యాంగం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిస్తారు. అందుకని చెప్పి ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చి మీకు కళ్ళు కాల్చి వార్త పెట్టినారు. ఇంకోసారి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ మా నాయకుడు మేఘారెడ్డి గారిని ఈ పత్రికా విలేకరుల మధ్యలో ఇంకోసారి తిరిగిన మాకు ఒక నోరు ఉంది, మాకు ఒక నాలుక ఉంది, మా నోట కనుక వరదల మాట వస్తాయి. ఖబర్దార్ గుర్తుంచుకోండి చెప్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 5 నెలలు గడిచింది. ఈ 5 నెలల దినంలో 2 ఎలక్షన్లు రావడం జరిగింది. 2 నెలలు మాత్రమే ప్రభుత్వం తను పని చేసుకుంటుంది. ఈ క్రమంలో తనకు ఒక స్థానం కల్పించాలి, వారి ఉద్దేశాలను తెలియజేయాలి, వారి నిరసన తెలియాలని ఏదైతే నిన్న రైతులపైన ధర్నా చేసిన వారికి కాస్తంత విఘ్నత ఉంటారు. వారు మాట్లాడిన మాటలు, వారు చేస్తున్న చేష్టలు ఒకసారి ఆలోచన చేసుకొని చేయాలి. నిన్న మాట్లాడుతూ సన్నబడ్డకి ఇస్తారా, లాభబడ్డకి ఇస్తారా అనేది ఇంకా ఎన్నికల కోడ్లోనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఏ మాట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలియజేయలేదు. మొన్న రైతు బంధు అనేది ఎన్నికల కోడ్ సందర్భంలో 2,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు కోడ్ ఉన్నది కూడా ఏదైతే రైతులకు పెంచాలనే ఉద్దేశంతో రైతులకు 2,000 రూపాయలు రైతు బంధు చేస్తే మీరే కేసేసింది. ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసిన ఈరోజు వనపర్తిలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నారో గతంలో మీరు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కొన్ని సూచనలు చెప్తానండి. విద్యార్థులకు ఉద్యోగ వృత్తి ఇస్తాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాడు, ఇంటిలో ఉద్యోగం ఇస్తాడు, రైతులకు ఉచిత ఎరువులు ఇస్తాడు, కేజీతో పీజీ అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలు ఉన్నాయి. మన 10 ఏళ్ల కాలంలో మీరు చేయలేదు. నిన్న అన్నటువంటి మాట ఏదైతే ఉందో మాకు విద్యుత్ అడ్వర్సింది. మేము ఏదైతే నాయకుల కింద పనిచేస్తున్నామో ఆ నాయకుల ఏ విధంగా అయితే నడవేయకుండా బాధకుండా అదే విధంగా ఉంటారు. మీరు మాట్లాడినట్టు లేకుండా మాట్లాడగలుగుతారు. మీరు చేసినటువంటి చేస్తూ మీరు చేయగలుగుతారు. మీరు ఒకటి గుర్తుంచుకున్నారు. నిన్న మాట్లాడినటువంటి మాటలు ప్రేక్షకులుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో దానిపైన కాంప్లైంట్ చేస్తాం, పోలీస్ కేసు కూడా పెట్టడం మీరు ఖచ్చితంగా చేస్తాం. మీరు ధర్నా చేస్తున్నట్టు ప్రతి విషయంలో ధర్నా చేయాలి. ప్రభుత్వానికి ప్రతిపక్షం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రభుత్వం ఏదైనా
వాగ్దానం లేట్గా చేసే క్రమంలో మీరు ధర్నాలు చేయాలి, ప్రభుత్వం తెలియాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది. అది 100% నిజం. గతంలో 10 ఏళ్లలో ఎవరైనా ప్రతిపక్షంలో ఉండి ధర్నా చేయడానికి ముందుకు వస్తే మీరు లాఠీతోనో కండువతోనో సమాధానం చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ అది ఆ విధంగా చేయదు. ధర్నాలు చేసుకొని ధర్నా చేయాలి, ప్రభుత్వాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో కోరుతాం. మధ్య సెంటర్లో ధర్నా చౌక్ కూడా ఏర్పాటు చేస్తాం. ధర్నా చౌక్ లో అన్ని రకాల ధర్నా చేయొచ్చు, ఎలాంటి ధర్నాలైనా చేయొచ్చు. ఉదాహరణకు మీ గత ప్రభుత్వం చేసే అవినీతి పైన కూడా కుల సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ ధర్నా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అధికార పక్ష నాయకులు కూడా ధర్నా చేయడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని, వనపర్తిలో చేసిన అవినీతిని, వనపర్తి మున్సిపాలిటీలో చేసిన అవినీతిని బయట పెట్టమని ధర్నా చేయడానికి కూడా ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తాం. ఇది నిత్య సత్యం, ఇది గుర్తుంచుకోండి. పోతే మీరు నిన్న మాట్లాడినటువంటి మాటకు క్షమాపణ చెప్పాలి. ఒకటి. రెండోది కూడా మంది నాయకులు మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఏనాడు తెలంగాణ ఉద్యమం ఊళ్ళతో ఎగిరిసినప్పుడు ఏనాడు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి రాలేదు. తీరా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆంధ్రలో పోయింది, తెలంగాణలో కూడా పోయిందని తెలిసినారు. మీరు మాట్లాడిన పక్షంగా తెలుగుదేశం పార్టీని మీలాంటి ఒక ఇద్దరు కలిసి దాన్ని పునర్నాశనం చేసిండ్రు. ఆఖరికి ఇద్దరు మిగిలిన కరోనా పేషెంట్లు కాదు. ఆ కరోనా పేషెంట్ ఇద్దరు వచ్చి బీఆర్ఎస్ చేరారు. చివరకు మిగిలేది ఆ ఇద్దరు కరోనా పేషెంట్లు, ఇద్దరు కరోనా పేషెంట్లు మాత్రమే ఉంటారు. ఈ 2+2 4 మాత్రమే టీడీపీ బీఆర్ఎస్ పార్టీలో పెట్టేది. ఆ ఇద్దరు ఎవరైనా వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఇంకొక మాట చెప్తున్నా, మీరు మాట్లాడే ముందు అవినీతిని బయట పెట్టమంటారు. అవినీతిని బయట పెట్టడానికి, మున్సిపాలిటీ అవినీతి పెట్టడానికి ఎక్కువ సమయం తీసుకోము. అతి తొందరలోనే మీ అవినీతిని చట్టం తన ఫలితాన్ని చేసుకోబోతుంది. మీ అవినీతిని మొత్తం బయట పెట్టడం. మాకు మీరు చేసినటువంటి అవినీతిని నిన్న మీరు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట మేము ఉచ్చరించలేము. మీరు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను ఇచ్చేయాలి. అదేవిధంగా మీరు చేసినటువంటి అవినీతిని సహించలేక మీ మున్సిపాలిటీ కౌన్సిలర్లే నేను వనపర్తి చరిత్రలో ఏ మున్సిపాలిటీ చైర్మన్ కూడా ఈ రోజు మధ్యలో దిగిపోయిన చరిత్ర వనపర్తి లేదు. ఈ రోజు వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్ మధ్యలో దిగిపోయిన ఘనత నీకుంది. నేను ప్రజలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకో. మీరు అభివృద్ధి జరిగిన ఎంత అవినీతి చేసిందో వనపర్తి ప్రజలందరికీ తెలుసు. ఇంకొక మాట చెప్తున్నా, నీవు ఎక్కడ కూడా ఉద్యమంలో కానీ అధికారంలో ఉండి కానీ చేశాము. దానికి నిదర్శనం నేను పేరు మున్సిపల్ చైర్మన్ గానే ఉన్నావు. నీ చైర్మన్ గా ఎంత పేరు వస్తుందో, ఎంత అమౌంట్ వస్తుందో ఉద్దేశంతో అక్కడ ఉన్నావు. అది మేడపట్టి మున్సిపాలిటీ నిర్ణయించింది. దస్పా ఇక ముందు మాట్లాడే ముందు జాగ్రత్త. నిన్న మన ఒక కొత్త ఆయన వచ్చింది, ఇంకొక ఆయన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆయన మాట్లాడుతూ ఏమనంటే మేఘారెడ్డి గారి గురించి, మేఘారెడ్డి అభివృద్ధిలో బాగా పంచుకుని ఏమని మాట్లాడుతున్నాడు. అయ్యా ఖచ్చితంగా రోడ్డు చేస్తాం, ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాం, మీలాంటి రోడ్డు రైడింగ్ చేయం, మీలాగా అవినీతి రోడ్డు రైడింగ్ చేయం. నిజాయితీగా వాళ్ళకి ఏ విధంగా పేరు చేయాలో ఆ విధంగా పేరు చేసి రోడ్డు రైడింగ్ చేస్తాం. ఇది ముమ్మాటికి నిజం. మీరు చేసినటువంటి ఒక దగ్గర 40 గతంలో చేసిన రోడ్డు రైడింగ్ ఎట్లుందంటే, నేను గతంలో తెలంగాణ ఉద్యమంతో పాటు రోడ్డు రైడింగ్ పైన ఉద్యమం చేస్తాం. ఆ రోజు ఆ నాయకుడు మీ నాయకుడు ఆ రోజు ఏమన్నా అంటే యూనిఫామ్ కూడా ఉండాలన్నాడు. సరే యూనిఫామ్ అంటే నేను తక్కువ చదువుకున్నా, యూనిఫామ్ అంటే నాకు అర్థం తెలియదు. యూనిఫామ్ అంటే కింద మీదకి నువ్వు డ్రెస్ చేస్తావు అట్లా ఉండాలనుకుంటాను. ఈరోజు రోడ్డు ఎట్లా ఉందంటే ఒక నల్ల పాయింట్ తెల్లకి ఒక గంట కిందికి ఒక గంట మీద, ఈ విధంగా మీరు రోడ్డు మా నాయకుడు అంటే చేసి యూనిఫామ్ కూడా నేను చెప్పిన విధంగా యూనిఫామ్ చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, రోడ్లు చేస్తాడు, ప్రతి ఒక్క పని అభివృద్ధిలో బాగా పంచుకుంటాడు. దాదాపు ఒక 20 ఏళ్ళ వరకు మా నాయకుడు ఏం పీకేది ఉండదు, చేసేది ఉండదు. ప్రస్తుతం జాగ్రత్త ఇక్కడ ముందు మాట్లాడే ముందు నోరు అనుకున్న పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన